నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు స్ట్రీట్ నూడిల్స్తో మీ ముందుకు వచ్చేసానండి. ఒకరు వెజ్ తింటారు, ఒకరు ఎగ్ తింటారు. ఎవరికి ఎలా చేసి పెడితే ఇష్టమో అలాగే చేసి పెట్టాలి. కాబట్టి ఒకేసారి 2 వెరైటీస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఇది బట్ నేను చేసే ప్రాసెస్లో ఒక టైప్ అండి. సో ఈజీగా త్వరగా అయిపోవాలని చెప్పి ఈ విధంగా చేశాను. ముందుగా దీనికోసం స్టవ్ మీద వాటర్ పెట్టి కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి వేడి చేయాలి. సో చూసారా, ఈ నూడిల్స్నే నేను చేస్తున్నాను. సో కొద్దిగా జస్ట్ చిన్న మరుగు వచ్చిన వెంటనే దాంట్లోనే మనం ముందుగా తీసుకున్న నూడిల్స్ యాడ్ చేసుకుని అది ఉడికినంత వరకు మనం వెయిట్ చేయాలండి. ఇది 85 to 90% కుక్ అయితే సరిపోతుంది. 100% కుక్ చేయకూడదు. సో కొంచెం సేపటికి అంటే 5 to 7 మినిట్స్కే ఇది కుక్ అయిపోతుందండి. సో చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని డ్రైన్ చేసేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసి దీన్ని చల్లారపెట్టి పక్కన పెట్టుకోవాలి. పిల్లలకి ఎంత హెల్దీ చేసినా సరే ఒక్కొక్కసారి ఇలాంటి జంక్ ఫుడ్ అడుగుతారు కదండి. సో వన్స్ ఇన్ ఎ వైల్ చేసుకోవడంలో ప్రాబ్లం లేదనిపించింది, అందుకనే చేశాను. సో చూడండి, దీనికోసం వెజిటేబుల్ కోసం క్యాబేజీ ఇలా స్లైసెస్గా సన్నగా ముక్కలుగా తరుక్కోండి. అలాగే క్యారెట్, అలాగే ఒక చిన్న ఆనియన్, పచ్చిమిరపకాయ కూడా తీసుకున్నాను. సో దీనికోసం స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, నేను ఎగ్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎగ్ కూడా బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ముందుగా అయితే వెజిటేబుల్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ నేను కట్ చేసుకున్నవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసి, చిన్న పసుపు అలాగే చిటికెడు కారం వేసి, మనకి దాంట్లో మసాలా పౌడర్ ఇచ్చారు కదండి, అది కూడా వేసాను. దీంట్లో నేను ఎలాంటి సాసులు కలపట్లేదు. సో ముందుగా మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది హై ఫ్లేమ్ మీద కలుపుకొని మనం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని చివరిలో కొంచెం మిరియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దించేసుకుంటే మనకి వెజ్ నూడిల్స్ రెడీ అండి. ఇది వేడిగా చాలా బాగుంటుంది. సో మనం ఎగ్ కోసం మరొక పాన్ తీసుకుని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత మనం ఆల్రెడీ బీట్ చేసుకున్న ఎగ్ని, కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం మసాలా పౌడర్ ఉంచానండి, మ్యాగీలో ఇచ్చింది, నూడిల్స్లో ఇచ్చింది. సో అది కూడా వేసి చిటికెడు కారం అలాగే కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకొని మనం కొద్దిగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకొని, ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదండి వెజ్ నూడిల్స్, ఆ నూడిల్స్ని ఇందులో యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకుంటే ఎగ్ నూడిల్స్ కూడా రెడీ అయిపోయాయి. సో ఎగ్ తినే వాళ్ళకి ఎగ్ నూడిల్స్, వెజ్ తినే వాళ్ళకి వెజ్ నూడిల్స్ చక్కగా సర్వ్ చేసి ఇచ్చేయడం అండి. ఇది టొమాటో కెచప్తో కానీ లేదంటే చిల్లీ సాస్తో కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఆల్.